ఏందే ఎవరు ఇయ్యలేదు కదా, పైసలు రాలేదు కదా, రావే నాకు తెలుసు. ఈ మాయాలోకంలో బతకన్నంటే నోరుంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి. తెలివి అయితే నాకు ఉంది, ఉన్నదే, కానీ నువ్వు పూజలకే వాడతావు, నేనైతే అన్నిటికీ వాడతా. ఇగో నేను చెప్పినట్టు ఇన్నుండ్రి, పైసలు ఎట్లా రావో నేను చూస్తా. అర్థమైంది కదా, అలాగే అలా చేద్దాం. భలే బాగుంది, పదండి వెళ్దాం. అన్నా అన్నా కొంచెం దానం చేయాలి. డబ్బులు గిబ్బులు వదలమండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, మా గురుగారు తెచ్చారు, చేస్తారే చేస్తారు, చేస్తారు. ఆపండి ఆపండి, ఏంటి ఆట ఆడుకుంటూ పాటలు పాడుతున్నారు? పిల్లలం కాబట్టి పాటతో సరిపెట్టినాం, లేదంటే ఎగిరెగిరి తన్నేటోళ్ళం. ఎందుకు తంతారే, ఎందుకు తంతారు? గిసొంటి సన్నాస్ పనులు చేసినందుకు. సన్నాస్ పనే? మరి పబ్లిక్ ప్లేస్ లో ధూమపానం నేరమని తెలీదా అండి? చిన్న పిల్లలున్న చోట, పబ్లిక్ ఉన్న చోట సిగరెట్ కాల్చడం చట్టరిచ్చే నేరం అని తెలిసినా కాల్చినవంటే నువ్వెంత అవులగాడవో అర్థమవుతుంది. అవునే, కాలుస్తాను. ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పండి, ఏం చేస్తారా? ఒరే పశువా, చిన్నపిల్లలైనా ఎంతో బాధ్యతగా మాట్లాడితే తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి బెదిరిస్తావా? సారీ సార్, సారీ. సారీ కాదు, పబ్లిక్ ప్లేస్ లా సిగరెట్ కాల్చుడు నేరం, అందుకు చెల్లించాలి 200 జరిమానా. ఆ జరిమానా డబ్బులు ఇచ్చి గదులు. 200? అవును, కట్ట పైసలు కట్ట. ఇవ్వయా, డబ్బులు ఇవ్వ. పర్లేదమ్మా. వెళ్ళరా వెళ్ళు, వెళ్ళా. చూసిండ్రానా ఎట్లొచ్చినాయో? అదిగోనే ఇంకో హీరో వచ్చిండు, రండి పదండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ తెచ్చారు, పోతారే పోతారు. హలో, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి గోలా, ఏంటి పాటలేంటి? గీ పాటదేమున్నది సార్, గిట్లనే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే అప్పుడు మీ శవం ముందు సావు పాట పాడతారు సార్. అవి సార్ అసలైన పాటలంటే. బండి నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం నేరమని తెలీదా అంకుల్? ఒక్క నిమిషం బండి ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది అంకుల్? ఇలా ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళందరూ మాలా అనాథలైపోతారు అంకుల్, దిక్కులేని వాళ్ళు అయిపోతారు అంకుల్. మీరు బయటికెళ్ళి ఇంటికి తిరిగొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసే ఆంటీ పిల్లలు చూడాల్సింది మీ చావు కాదు సార్, నవ్వు. నువ్వద్దు, నీ పని వద్దు, నీకో దండం, వేరేది ఇంకోటి ఆడుకుందాం. లేదు అంకుల్, ఆడదాం. అమ్మో, నేను ఆడనమ్మో. అమ్మో అమ్మో, డబ్బులు కావాలంట, డబ్బులు. అందరండి, శ్వేతతో కలిసి భోజనం చేద్దాం. అందరు ప్లేట్లు తీసుకురండి. శ్వేత, శ్వేత, శ్వేత. రా రా రా. ఏందే అందరు వచ్చిండ్రు? నీకోసమే. ఏంది అన్నం ప్లేట్లో తీసుకొచ్చిండ్రు, ఇంకా తినలే? నువ్విక్కడ ఆకలితో ఉంటే మేమెలా తింటామే?
అందరం కలిసి తిందాం, లేదంటే అందరం పస్తులుందాం. అంతేగాని నిన్ను పస్తులు పెట్టి మేం కడుపు నింపుకోలేమే. ఏమంటారే? అంతే అంతే అంతే. నీ ప్రేమలో మన్వడా, ఒకవైపు నా డాక్యుమెంట్లు కొట్టేస్తా అంటావు, ఇంకోవైపు నేను బాధపడితే చూడలేను అంటావు. ఏందే ఇది? ఏమనాలనే? ప్రేమ అనాలనా, పగ అనాలనా? ఏం అర్థమైతలేదు. మన ఇంట్లో పెరిగే కుక్కకి చిన్న దెబ్బ తగిలితేనే వెలవెల్లాడిపోతాం కదా, అదే మేకని కోసుకొని తినేస్తాం. అది ప్రేమ, ఇది అవసరం. నిజానికి ఆ డాక్యుమెంట్స్ నాకు అవసరం లేదు శ్వేత, కానీ మా నానమ్మ గారికి అవసరం. ఆమె కోసం నిన్ను సాధిస్తున్నాను, నీ మీద ప్రేమతో సహాయం చేస్తున్నాను. నీ పూజ లెక్కనే నీ పనులు కూడా అర్థం కావే. సర్లే, ఏయ్ అందరం తిందాం పట్టండి. ఈ పుట్టిది లోపలే ఉంది కదా. ఏయ్ ఏంటి? ఏమి లేదు, ఏమి లేదు. తప్పకా ఏయ్ వార్డెన్ వచ్చినట్టుందే, మీరు పోండి పోండి పోండి. పదండి పదండి పదండి. రావే బయటికి. ఇంకోసారి ఇలాంటి వెదపలను చేయవుగా? చెయ్యను మేడం. సరే వెళ్ళి తిను. వద్దు మేడం, ఆకలి లేదు. ఏ? ఇదిగో ఇందాక సారొచ్చి పెట్టింది. నేనా? ఒసే ఒసే మళ్ళీ ఇరికించావు కదే, నేనేం పెట్టలేదే. నిన్ను లోపలికి రాని సంగతి చెప్తా. ఒసే రాక్షసి, మళ్ళీ నన్ను ఇరికించావు కదే. వీడంటే ఊరంతా తిరిగి ఇటువైపు వెళుతున్నాడు. అసలు వీడు ఎక్కడికి వెళుతున్నట్టు? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య గారు, నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయేట్టున్నాయి. నువ్వు అత్తయ్య గారు నడిస్తే అరిగేది కాళ్ళు కాదు, మరేంటి? రోడ్డు.